నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. క్షీణిస్తున్న లగడపాటి ఆరోగ్యం, వైద్య సేవలకు నిరాకరణ, శిబిరానికి లేదా నిమ్స్ కు తరలించాలని డిమాండ్. విశాఖలో కొనసాగుతున్న చిరు పర్యటన, కేజీహెచ్లో ఏయూ విద్యార్థుల పరామర్శ. అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న తెదేపా బస్సు యాత్ర, తెలంగాణలో యాత్రకు కేసీఆర్ సన్నాహాలు. జలయజ్ఞంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న పాల్వాయ్, నిధులు లేవంటూ తమ ప్రాజెక్టులు ఆపితే ఊరుకోబోమని హెచ్చరిక. పార్టీ కార్యాలయానికి చేరుకున్న రాజ్నాథ్ సింగ్, కాసేపట్లో రాజీనామా, కార్యకర్తల కోలాహలం. రాయలసీమలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమవుతోంది. అనంతపురం జిల్లా గుత్తిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్షంగా అందిస్తారు. సుధీర్, రాయలసీమ కోస్తాంధ్ర తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేపట్టిన ఈ సమైక్యాంధ్ర సాధన యాత్ర అనంతపురం జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. ఈ ఉదయం అనంతపురంలో ప్రారంభమైంది. ఆ తర్వాత అనంతపురం ఎస్కేయు విద్యార్థులకు ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేల బృందం సంఘీభావం ప్రకటించింది. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దీక్ష చేస్తున్న పరిటాల సునీత మిగతా తెలుగుదేశం నేతలను వాళ్ళు పరామర్శించారు. అలాగే కాంగ్రెస్ నాయకులు, అనంతపురంలో కాంగ్రెస్ నాయకులు కూడా కొన్ని చేస్తున్న దీక్షా శిబిరాన్ని కూడా ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేల బృందం సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించింది. అలాగే దారి పొడవునా విద్యార్థి సంఘాలు, వివిధ సంఘాలు చేపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి ఈ తెలుగుదేశం బృందం మద్దతు పలుకుతూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం మరి కాసేపట్లో ఈ గుర్తు వద్ద ఈ సమైక్యాంధ్ర సాధన యాత్ర ప్రారంభం కానుంది. దీంతో ఈ గుత్తి వద్ద చాలా ఉత్సాహం నెలకొంది. తెలుగుదేశం శ్రేణులే కాకుండా సమైక్యాంధ్ర మద్దతుదారులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేల బృందం మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోనుంది. ఇకపోతే ఈ మొత్తం ఒక కొన్ని 4-5 రోజులుగా ఇక్కడ పరిస్థితి మొత్తం బంద్ వాతావరణం కనిపిస్తుంది. అన్ని షాపులు స్వచ్ఛందంగా మూసేసి ఇక్కడ ఉద్యమంలో పాల్గొంటున్నారు. సమైక్యవాదులంతా కూడా ఏకతాటిగా ఉన్నారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ఆయన దిష్టి బొమ్మలు దానం చేయడం, అలాగే దారి పొడవునా కూడా ఈ ఉత్సాహం చూస్తుంటే వీళ్ళంతా ఆవేశంతో ఉన్నారు. తెలంగాణ ఇస్తే ఎట్టి బస్సులు ఊరుకునేది లేదు, సమైక్యంగా ఉండాలి ఈ రాష్ట్రం అంతా అని చెప్పేసి చాలా ఆవేశంతో ఉన్నారు. కేసీఆర్ పైన చాలా ధ్వజమెత్తుతూ వాళ్ళ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ముక్కలయ్యే పరిస్థితి ఉంటే మాత్రం ఎట్టి బస్సులు ఊరుకో, మా ప్రాణాలైనా త్యాగం చేస్తాం తప్ప రాష్ట్రం ముక్కలు కానివ్వబోమని చెప్పేసి వీరంతా చెప్పుకొస్తున్నారు. ఇక ఈ మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల, అలాగే ఈ చిదంబరం ప్రకటన పట్ల వీళ్ళంతా చాలా ఆవేశంతో ఉన్నారు. ఇప్పుడు కాసేపులో ఎమ్మెల్యేల బృందం ఇక్కడికి రానుంది. కేసీఆర్ డౌన్ డౌన్, జయ సమైక్యాంధ్ర అంటూ వీళ్ళు నినాదాలు చేస్తున్నారు. వావుటూ చూడు ఇక్కడ ఇప్పుడు తాజా పరిస్థితి మనం ఇప్పుడు చూడవచ్చు. సమైక్యాంధ్ర కోరుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్ తనను తక్షణం నిమ్స్ కు లేదా దీక్ష శిబిరానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉదయం దీక్ష భగ్నం చేశాక ఆసుపత్రిలో ఉన్న రాజగోపాల్ ను పరామర్శించేందుకు నేతలు భారీగా తరలివస్తున్నారు. లగడపాటి అరెస్టును నిరసిస్తూ నగరంలో ఆందోళనలు ముమ్మరంగా సాగుతున్నాయి. విజయవాడలో తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో గ్రేహౌండ్స్ పోలీసులు లగడపాటిని చుట్టుముట్టారు. దీక్షను భగ్నం చేసి ఉద్రిక్త పరిస్థితుల మధ్య బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కూడా రాజగోపాల్ దీక్ష కొనసాగిస్తున్నారు. పరీక్షలు చేయడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నా ఆయన నిరాకరిస్తున్నారు. ఆసుపత్రి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. ఫలితంగా బయట ఆందోళనలు ఉధృతమయ్యాయి. జేఏసీ ఆధ్వర్యంలో 9వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, బెజవాడ మాజీ మేయర్ తాడి శకుంతలతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు రాస్తారోకో చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆసుపత్రిలో దీక్ష సాగిస్తున్న లగడపాటిని పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. లగడపాటిని మంత్రి పార్థసారథి పరామర్శించి దీక్ష విరమించాలని కోరారు. రాష్ట్రానికి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటిస్తుందని మంత్రి పార్థసారథి ఆశాభావం వ్యక్తం చేశారు.